హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. ఈరోజు మనం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి నేర్చుకుందాం. డబ్ల్యూటీఓ అనేది మీనింగ్ ఏంటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే, అండ్ ఇట్స్ రెగ్యులేట్స్, ఫెసిలిటేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ బిట్వీన్ నేషన్స్. అంటే 2 or more నేషన్స్ మధ్య ట్రేడ్ అనేది ఏ విధంగా ఉండాలి, ట్రేడ్కి సంబంధించి రూల్స్, రెగ్యులేషన్స్ ఈ డబ్ల్యూటీఓ అనేది చేస్తుంది. అదేవిధంగా ట్రేడ్కి సంబంధించి పాలసీస్ అండ్ ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే డిస్ప్యూట్స్కి సంబంధించి ఇవన్నీ కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది చూసుకుంటుంది. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే January 1, 1995 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండర్ ద 1994 మరకేష్ అగ్రిమెంట్. ఈ 1994 మరకేష్ అగ్రిమెంట్ అనేది April 15, 1994లో జరిగింది. అమాంగ్ 128 నేషన్స్, 128 నేషన్స్ ఈ అగ్రిమెంట్ని సైన్ చేయడం జరిగింది. ఎప్పుడు? April 15, 1994లో. ఈ అగ్రిమెంట్ ప్రకారమే మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు ఏర్పడింది? January 1, 1995లో ఏర్పడింది. ఈ ఇయర్ మీరు చూసుకుంటే అది 30th బర్త్ యానివర్సరీ జరుపుకుంటుంది. ఓకే, అండ్ ఇది జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ని రీప్లేస్ చేస్తూ వచ్చింది. ఏంటి? జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ని రీప్లేస్ చేస్తూ వచ్చింది. ఈ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనేది 1948 World War II టైంలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇది గూడ్స్కి సంబంధించిన ట్రేడ్ మాత్రమే డీల్ చేస్తుంది. ఓకే, ఈ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనేది దేనికి సంబంధించి డీల్ చేస్తుంది? గూడ్స్కి సంబంధించిన ట్రేడ్ డీల్ చేస్తుంది. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది గూడ్స్, సర్వీసెస్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వీటన్నిటికీ సంబంధించి డీల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది జెనీవాలో ఉంది. అండ్ టోటల్ మెంబర్ స్టేట్స్ 166. ఇందులో ఇండియా అనేది ఫౌండింగ్ మెంబర్. అండ్ ఈ 166 నేషన్స్ కూడా 98% గ్లోబల్ ట్రేడ్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఈ లాస్ట్ 166th మెంబర్గా చేరింది ఏది అంటే తైమోర్ లెస్తే. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దట్ డీల్స్ విత్ గ్లోబల్ రూల్స్ ఆఫ్ ట్రేడ్. ట్రేడ్కి సంబంధించి రూల్స్ గురించి డిస్కస్ చేసి డీల్ చేసే ఓన్ అండ్ ఓన్లీ ఆర్గనైజేషన్ ఏంటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అండ్ ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది నాట్ ఏ UN మెంబర్. ఇది యునైటెడ్ నేషన్స్లో మెంబర్ కాదు, బట్ యునైటెడ్ నేషన్స్తో ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ రిలేషన్స్. ఓకే, అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి గవర్నెన్స్ చూసుకుంటే కనుక ఇందులో మెయిన్ డెసిషన్ మేకింగ్ బాడీ వచ్చేసి మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అనేది మెయిన్ డెసిషన్ మేకింగ్ బాడీ. ఈ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్లో ఎవరుంటారు అంటే ట్రేడ్ మినిస్టర్స్, సీనియర్ అఫీషియల్స్ ఫ్రమ్ 164 నేషన్స్. 164 నేషన్స్ నుంచి ట్రేడ్ మినిస్టర్స్, సీనియర్ అఫీషియల్స్ అందరూ కూడా ఈ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్లో ఉంటారు. అండ్ ఈ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అనేది ఎవ్రీ 2 yearsకి ఒకసారి మీట్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అనేది 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్. ఇది ఎప్పుడు జరిగింది అంటే 2024లో అబుదాబిలో జరిగింది. ఓకే, అండ్ దీని ముందు 12th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 2022లో జెనీవాలో జరిగింది. అండ్ ఫస్ట్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అనేది 1996 సింగపూర్లో జరిగింది. అండ్ అలాగే ఈ గవర్నెన్స్లో ఇంకా ఏముంటుంది అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జనరల్ కౌన్సిల్ అనేది ఉంటుంది. ఇది హైయెస్ట్ లెవెల్ డెసిషన్ మేకింగ్ బాడీ. ఈ జనరల్ కౌన్సిల్లో 2 బాడీస్ ఉంటాయి, డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ అండ్ ట్రేడ్ పాలసీ రివ్యూ బాడీ అనే 2 బాడీస్ ఉంటాయి. అండ్ సెక్రటేరియట్ వచ్చేసి ఇది అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ అనేది ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే డాక్టర్ నకోజీ ఒకాంజో ఇవెలా. ఈమె ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఫర్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండ్ షీ ఈస్ ద ఫస్ట్ ఆఫ్రికన్. ఓకే, ఫస్ట్ ఉమెన్
డైరెక్టర్ జనరల్ ఆఫ్ WTO ఎవరండి? డాక్టర్ నగోజీ ఒకాంజో ఇవెల్లా. అండ్ ఈవిడ రీఅపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క టర్మ్, నెక్స్ట్ టర్మ్ 4-year టర్మ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1st September 2025న స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు? డాక్టర్ నగోజీ ఒకాంజో ఇవెల్లా. ఓకే, ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి. మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఏ అగ్రిమెంట్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అండ్ ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది దేన్ని రీప్లేస్ చేస్తూ వచ్చింది? జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్ స్టేట్స్ అండ్ హెడ్ క్వార్టర్ జెనీవా. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.